ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో యూట్యూబర్ మధుమితకు న్యాయం చేయాలంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. 2 రోజుల క్రితం తెల్లదేవరపల్లిలో మధుమిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అయితే మధుమితది ఆత్మహత్య కాదు, హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 3 రోజులైనా డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించలేదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్తో పాటు అతని కుటుంబ సభ్యులు మధుమితను చంపేశారని బంధువులు ఆందోళనకు దిగారు. ప్రతాప్ అనే వ్యక్తి నా బిడ్డను మోసం చేశాడు. నేను హైదరాబాద్ ఈవెంట్కి వెళ్తున్నాను అని వెళ్ళిందమ్మా. నా బిడ్డను తీసి మాటలు చెప్పి తీసుకుపోయి ఫ్యామిలీ మొత్తం ఇంటికి రప్పించి ఇంటికి ఎక్కించిపోయారు నా కూతుర్ని. భార్య కొట్టిందంటే నా కూతుర్ని, అత్త కొట్టిందంటే నా కూతుర్ని. కొట్టిన తర్వాత ఊరు పెట్టారో పిసికారో ఊరు పెట్టారో ఏం చేశారు. అమ్మాయిని ఇలా చేసాము, మరి ఇలా వచ్చిందని చెప్పి మాకు ఇంటిమేషన్ లేదు. మా అత్తకి చెప్పాలని చెప్పేయడానికి కూడా ఆమెను కూడా బెదిరించారంట. దగ్గర 3 రోజులు అవుతుంది చనిపోయి. కేసు కడతానని చెప్పి విసనపేట ఆడకపోతే ఒక కేసు కడితే ఆ కేసు కాదు ఇంకో కేసు రాయండి, సరే ఆ కేసు కడతామని చెప్పి అంటే రాత్రి వచ్చాము. రాత్రికి మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత ఆ కేసు కూడా కాదు, మేము చెప్పినట్టు రాస్తాము అని చెప్పి పోలీసు వాళ్ళు మరి ఏ ప్రలోభంలో ఉంటున్నారు మాకైతే తెలియదు. మాకు న్యాయం చేయండి. అధిష్టానం పార్టీ వర్గంగా మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు మాలాంటి నిజమైన కార్యకర్తలకి పార్టీ వీళ్ళకి ఏ న్యాయం చేయకపోతే సామాన్యులకి ఏం చేస్తారు? మధుమిత మృతికి కారణాలేంటి, పోస్ట్ మార్టం ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? ప్రస్తుతం ఈ ప్రశ్నలు అయితే మన ముందున్నాయి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి. చూస్తున్నాం బంధువులంతా కూడా 3 రోజులైనా పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు అని, దాంతోపాటుగా ఒక వ్యక్తి మీద ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏమంటున్నారు, ఎందుకని ఇప్పటిదాకా పోస్ట్ మార్టం కాలేదు? తనకి 2 రోజుల క్రితం ఈ మధుమిత ఎవరైతే ఉన్నారో యూట్యూబర్ గా ఉన్నారు, ఈమె 2 రోజుల క్రితం విశానపేట మండలం తెల్లదేవరపల్లిలో ఆమె ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా మొదటగా సమాచారం అందింది. వాస్తవానికి మధుమితది తిరువూరు ప్రాంతానికి సంబంధించిన ఆమె. అయితే తెల్లదేవరపల్లిలో ఎలా చచ్చిపడింది అనేది వారి కుటుంబ సభ్యుల నుంచి ప్రధానమైన అనుమానం వ్యక్తం చేశారు. దీనికి కారణం ఆ తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ ఎవరైతే ఉన్నారో అతను వారి కుటుంబ సభ్యులే మధుమితను ముందుగా చంపి ఆ తర్వాత ఉరివేస్తున్నట్టుగా చిత్రీకరించారన్నది వారి ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రతాప్ అతని కుటుంబ సభ్యులే తమ కుమార్తెను చంపారు కాబట్టి వారి మీద మర్డర్ కేసు నమోదు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో పోస్ట్ మార్టం ప్రక్రియ 2 రోజుల నుంచి కూడా జరగకుండా నిలిచిపోయిన పరిస్థితి. అయితే దీంతో అటు ప్రతాప్ కుటుంబం మీద చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుమార్తెకు న్యాయం జరగాలి, అలాగే పోస్ట్ మార్టం ప్రక్రియ వేగంగా పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని తనకు ఇవ్వాలంటూ కూడా మధుమిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. స్టేషన్ కి వెళ్లి ఆందోళన చేస్తే పోలీసులు అక్కడ ఆందోళన చేయడానికి వీల్లేదని చెప్పడంతో వారంతా తిరువూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. అక్కడున్న యువకులు కావచ్చు, వారి బంధువులు కూడా ఖచ్చితంగా మధుమితకు న్యాయం చేయాలి, లేకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా పెట్రోల్ బాటిల్స్ తో కూడా ఆందోళన చేసిన పరిస్థితి. దీంతో తిరువూరు పట్టణం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయిన పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక మధుమిత తండ్రి కూడా చెప్తున్నారు, తాము టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులమే, మాత్రం ఇలాంటి న్యాయం జరగకపోతే సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మధుమితకు కూడా టీడీపీ పార్టీలో సభ్యత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే అటువైపు ఎవరైతే ప్రతాప్ ఉన్నారో ఆయన కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావడంతో పూర్తిగా అటు వైపు రాజకీయ కోణంలో కూడా పోలీసుల మీద ఒత్తిడి వస్తుంది. ఖచ్చితంగా తమ కుమార్తెకు అయితే న్యాయం జరగాలి. ఓకే అశోక్, రైట్. చూస్తున్నాం ప్రస్తుతం మృతురాలి బంధువుల ఆందోళన ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ అశోక్.